బీజేపీనే మనకి ఈసారి 27 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 27 ఇయర్స్ కైవసం చేసుకోబోతుంది పీఠాన్ అనేది మనకి తెలుస్తోంది. ఏంటి ఈక్వేషన్స్ ఎట్లా చూడొచ్చు? ఈ రెండు పార్టీలు వెనుకంజ వేయడానికి నాలుగోసారి కూడా మాదే అధికారం అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న ఆప్ దానికి అనుగుణంగా మనకైతే ఓటర్ తీర్పు అనేది కనిపించడం లేదు. ఎట్లా చూడొచ్చు అంటారు? నిజానికి ఆశ గారు 15-16 సంవత్సరాల క్రితం అన్నా హజారేని దీక్ష కూర్చోబెట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు, అట్లానే కిరణ్ బేడి, రామ్దేవ్ బాబా, అట్లా మొత్తం ఒక టీమ్ గా ఏర్పడి అన్నా హజారే టీమ్ గా ఏర్పడి జనలోక్పాల్ బిల్ కావాలి ఈ దేశానికి అని చెప్పి అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అసలు మన్మోహన్ సింగ్ చాలా బలహీనమైనటువంటి ప్రధాని, ఈ ప్లేస్ లో కొత్త వాళ్ళు రావాల్సి ఉంటది, జనలోక్పాల్ బిల్లు కనుక వస్తే ఈ దేశంలో అవినీతిని అంతమొందించవచ్చు అన్నట్టు ఒక ఉద్యమానికి శ్రీకారం జరిగింది. ఆ ఉద్యమంలో ముందుగా ఇది బీజేపీకి బి టీం అని స్వామి అగ్నివేశ్ గారు ప్రకటించి అందులో నుంచి బయటికి రావడం జరిగింది. ఆ దీక్ష తర్వాత అన్నా హజారే గారు మళ్ళీ కనపడలేదు, జన్ లోక్పాల్ బిల్లు కూడా మనకేమీ కనపడలేదు. అయితే అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ను గద్దెదించడం కోసమే ఆ ఉద్యమం జరిగినట్టుగా మనం చూడవచ్చు. అందులో కీలకంగా అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే శిష్యుడిగా రాజకీయ అరగేట్రము ఆయన ప్రారంభించినటువంటి చరిత్రను మనం చూస్తాం. అయితే ఆమ్ ఆద్మీ పార్టీగా అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇది సామాన్యుడి పార్టీగా ప్రజల్లోకి వెళ్ళింది. సామాన్య ప్రజలకు విద్యా వైద్య అవకాశాలు, అట్లానే ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ను, అట్లానే ఒక హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్ ను, సామాన్యులను అసెంబ్లీకి పంపినటువంటి ఘనత అయితే ఆ పార్టీకి దక్కింది. నిజానికి 15 ఏళ్ల పాటుగా ఒక చిన్న పార్టీ అక్కడ అధికారంలో ఉండడం అనేది మామూలు విషయం కాదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వైభవం తగ్గిన తర్వాత, అంటే శిలా దీక్షిత్ గతంలో ఆమెకు మంచి ఇమేజ్ ఉండేది కాంగ్రెస్ పార్టీలో, ఆమె శిలా దీక్షిత్ వైభవం తగ్గిన తర్వాత క్రమంగా ఆ ప్లేస్ ను ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటూ వచ్చింది. అట్లానే గెలవడం మామూలు గెలుపులు రాలేదు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి. అంటే మొత్తం 70 స్థానాల్లో 60 స్థానాలు పైగా తను కైవసం చేసుకోవడం, మిగిలిన 10 స్థానాలని పంచిపెట్టడం లాంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు కూడా మంచి, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమి కుప్పకూలిపోలేదు, 28 స్థానాల్లో లీడ్ చూపెడతా ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మధ్యతరగతిని అలాగనే యువతను ఆకర్షించడంలో బీజేపీ సక్సెస్ అయింది. అంటే ఈసారి ఎన్నికల్లో మళ్ళీ తనకు అధికారం ఇస్తే ఢిల్లీని స్వతంత్రంగా, అంటే యూటీ నుంచి బయటకు తీసుకొచ్చి పాలన అందిస్తామని, అట్లానే లెఫ్టినెంట్ గవర్నర్ తమని సరిగా పరిపాలించడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని అటువంటి అంశాలను అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలోకి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఇదే అంశాలను ప్రచారంలో వెళ్ళినప్పుడు కాస్త అరవింద్ కేజ్రీవాల్ కు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినట్టుగా కనపడుతున్నాయి. మళ్ళీ మిమ్మల్ని గెలిపించిన లెఫ్టినెంట్ గవర్నర్ పాలనే ఉంటుంది కదా, కాబట్టి మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే ఢిల్లీలో, అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అంటే పూర్తి స్థాయిలో పాలన ఇవ్వలేమని మీరే. ఒక్క నిమిషం రెహమాన్ గారు, ఒక్క నిమిషం. ప్రెసెంట్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ అయితే ఒక్క స్థానం ఇప్పటి వరకు లీడ్ లో కనిపించిందో ఇప్పుడు ఆ ఒక్కటి కూడా లేదు, శూన్య హస్తం కనిపిస్తోంది. మొదటి నుంచి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ నుంచి ఒక్క స్థానాన్ని పదిలపరుచుకుంటూ వచ్చిందో ఆ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయిందని తెలుస్తోంది. 70 స్థానాల్లో 42 స్థానాల్లో కమలం పార్టీ వికసిస్తూ ఉంటే మనకి ఆ 28 స్థానాల్లో ఉంటే శూన్య హస్తం కనిపిస్తోంది అటు కాంగ్రెస్ నుంచి. మరి ఏమన్నా మళ్ళీ పుంజుకుంటుందా, లేదంటే ఇదే కొనసాగుతుందా? గత 2 పర్యాయాల నుంచి ఏదైతే కనీసం తన ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారైనా సరే ఖాతా తెరుస్తుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఖాతా ఈసారి కూడా తెరిచే అవకాశాలు లేవా అనేది ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే తెలుస్తోంది. రెహమాన్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు విడివిడిగా పోటీ చేయడం కూడా ఇక్కడ మనకి చాలా కీలకంగా కనిపిస్తుంది. ఒకవేళ కలిసి ఉంటే ఈసారి ఏమైనా కాంగ్రెస్ కి కూడా మైలేజ్ వచ్చేదేమో, అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 4వ సారి అధికారం చేజిక్కించుకునేదేమో. కాకపోతే అటువంటి ఈక్వేషన్ కనిపించడం లేదు. విడివిడిగా పోటీ చేసే బీజేపీకి అధికార పీఠాన్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కోలాహలాల్లో బీజేపీ నేతలు ఆనంద ఉత్సాహాల్లో కనిపిస్తున్నారు, ఎక్కడికక్కడ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఉన్నటువంటి
ట్రెండ్స్ వస్తున్నటువంటి ఫలితాలను చూసి? ఆశ గారు డెఫినెట్ గా అండి, అంటే 6% పైగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి ఓట్లు తీసుకున్నట్టుగా మనకు అక్కడ స్పష్టమవుతుంది. అయితే మొత్తం తేడా 8%గా ఉన్నట్టు కనపడుతుంది. అయితే ఒకవేళ కలిసి అంటే టైట్ ఫైట్ లో డెఫినెట్ గా కూటమి అనేది ప్రభావం చూపిస్తది. ఇట్లా టైట్ ఫైట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి సీట్లను తగ్గించుకొని ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసిపోయి ఉండింటే ఇండియా కూటమికి లాభించేది. ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళడం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ఈ ఫలితాలను బట్టి చూస్తే తనకు కూడా ఇబ్బందిగా మారింది. ఏమైనా అంటే అరవింద్ కేజ్రీవాల్ గత 3 సార్లు జరిగినటువంటి 15 సంవత్సరాల పాటు అంటే హ్యాట్రిక్ సాధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కొక్క ఎన్నికల్లో ఒక కొత్తదనాన్ని సృష్టించి అంటే సుపరిపాలన అందిస్తాం, మంచి పాలన అందిస్తాం, పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తాం, నాణ్యమైన విద్యను అందిస్తామని కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలాగా ఢిల్లీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం, అంటే మొహల్లా హాస్పిటల్స్ ను తీసుకురావడం, అంటే 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పాలించిన తర్వాత కూడా ఈ స్థితిలో ఆయన ఉన్నారు. అయితే బీజేపీ చేసినటువంటి క్యాంపియన్ ఏదైతే ఉందో ఆయన యూతను ఆకర్షించడం, లేకపోతే ఇది ఒక అవినీతికరమైనటువంటి పార్టీ, దీన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావద్దు అనేటువంటి ఒక ప్రచారం మధ్యతరగతి ప్రజల్ని అంటే బడ్జెట్ లో కానివ్వండి, మిగతా అంశాల్లో కానివ్వండి, ఢిల్లీలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ను ఆకర్షించేందుకు అనేక ఆపరేషన్లు బీజేపీ చేసింది. ఆ మేరకు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటినట్టుగానే మనకు స్పష్టంగా కనపడుతుంది. మొత్తానికి 27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి ఢిల్లీ పీఠంపై అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనపడుతోంది. అయితే అంత మాత్రాన ఆప్ తుడిచిపెట్టుకొని పోయినట్టుగా మనం భావించలేము. అది కూడా చక్కటి పోటీనే ఇచ్చింది. 36 మ్యాజిక్ ఫిగర్ అయితే 42 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనపడుతుంది. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి ఉండింటే ఇంతకంటే కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు లేదా టైట్ ఫైట్ మ్యాజిక్ ఫిగర్ కు రెండు పార్టీలు హోరాహోరీ పోరు చూపెట్టేటువంటి అవకాశం కనిపించేది. అట్లా కాకుండా ఓట్లు విడిపోవడము అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇండియా కూటమి కూడా 6% ఓట్లను షేర్ చేయడాన్ని మనం ఇక్కడ గమనంలోకి తీసుకోవాల్సి ఉంటది. కాబట్టి ఇండియా కూటమి కూడా 6% ఓట్లు, అంటే తేడా ఉన్నది 8% ఓట్లే. కాబట్టి అంటే 2% కీలకంగా మారేది. ఒకవేళ కూటమిలో గనక అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు చేసి అంటే దేశవ్యాప్త రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక జాతీయ పార్టీ అక్కడక్కడ కాంప్రమైజ్ కావాల్సి ఉంటది. ఢిల్లీలో తమకు బలం లేదని తెలిసి కూడా స్వతంత్రంగా పోటీ చేసింది. ఆప్తో గనక లేదా ఆప్కు బేషరతుగా మద్దతు ఇచ్చి ఉన్నా కూడా కొంచెం ఫలితాల్లో తేడా ఉండేది. అది కూటమి బలానికి కూడా కాస్త తోడ్పాటు అయ్యేదేమో. ఈ విధంగా కేంద్రంలో ఒక విధంగా రాష్ట్రాలకు వచ్చి విడివిడిగా అనేటప్పటికీ ప్రజల్లో కూడా ఒక భావన వస్తూ ఉంటుంది. అది ఢిల్లీ ప్రజల్లో కావచ్చు, దేశ ప్రజల్లో కావచ్చు. అంటే కేంద్రానికి వచ్చేటప్పటికి ఒక రకంగా, అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి వేరేగా విడివిడిగా పోటీ చేయడం, మద్దతు ఇవ్వకపోవడం, ఒకరికొకరును విమర్శించుకోవడం, ఈ విభేదాలు రావడం అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఏంటి జరిగింది అది హర్యానాలో చూసాం, ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్స్ లో రిపీట్ గా చూస్తున్నాము. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత లేకపోవడం అనేది బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. స్టిల్ నా ఒకసారి ట్రెండ్స్ చూస్తే కనుక 42 స్థానాల్లో కమలం పార్టీ వికసిస్తూ ఉంది. అదేవిధంగా చీపురు పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా 3 సార్లు విజయాన్ని సాధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 4వ అధికారం చేజిక్కించుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలకి పరిమితం అయింది. ప్రజెంట్ ఆ లీడ్స్ మనం చూస్తూ ఉంటే ఇంతకు ముందు వరకు ఒక్క స్థానమైనా కాంగ్రెస్ ఖాతాలో ఉండేది. ఖాతా ఓపెన్ చేస్తుందా? 15 సంవత్సరాల పాటు 3 సార్లు కంటిన్యూగా అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 2 పర్యాయాలు సింగిల్ డిజిట్ కనీసం ఒక్క స్థానాన్ని కూడా పరిమితం చేసుకోలేకపోయింది, తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఈసారి కనీసం ఒక్క స్థానాన్నైనా గెలుచుకుంటుంది, లేదంటే 1 నుంచి 5 స్థానాలు గెలుచుకోవచ్చు అనే ఆశాభావం ఎగ్జిట్ పోల్స్ చూసాం. కాబట్టి ఏదైనా ఫలితాలు మారతాయా అని చెప్పి అనుకున్నాము. కానీ ఇప్పటి వరకు లీడ్లో ఉన్నటువంటి ఒక్క స్థానం కూడా మనకి బీజేపీ ఖాతాలో పడడం జరిగింది. సో కాంగ్రెస్ అయితే ఇప్పుడు శూన్యహస్తం మనకు కనిపిస్తోంది. బీజేపీ అదే దూకుడుతో మోదీ షా ద్వయం క్లియర్ కట్ గా ఈసారి ఢిల్లీ ప్రజల్ని ప్రభావితం చేశాయని చెప్పొచ్చు. ఎస్ మల్లికార్జున గారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చేమో, ఎందుకంటే మీ నాయకులు ఆల్రెడీ ఉత్సాహంలో సెలబ్రేషన్స్, ఊరేగింపులు అని చేస్తున్నారు. తప్పకుండా అండి, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే బీజేపీ యూత్ లీడర్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయడము, అదేవిధంగా అంతకుముందు సివిల్స్ అక్కడ తీసుకున్న ప్రాంతాలు మేము ప్రచారం చేయడము, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలందరూ పట్టం కట్టబోతున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పేద మధ్యతరగతి ప్రజలకందరికీ, జాతీయ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈరోజు ఒకటే చెప్తున్నాం మేడం, మేము భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీలో ఒకటే లక్ష్యం తీసుకుంది, వికసిత్ భారత్ 2047 విజన్ని నరేంద్ర మోదీ గారిని నమ్మారు. ఈరోజు స్థానిక పేద మధ్యతరగతి ప్రజలు కూడా ఢిల్లీలోనే కాదు గల్లీలో గుండెకాయ లాంటి ఈ భారతదేశ రాజధానిలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలి. అప్పుడే వికసిత్ భారత్, వికసిత్ ఢిల్లీ ఇక్కడ సాధ్యం అవుతేనే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా పేద సంక్షేమ ఫలితాలు రావచ్చని ఈరోజు మాకు పట్టం కట్టారు. మనం చూస్తున్నాం, మొన్న బడ్జెట్ మా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు పేద మధ్యతరగతి ప్రజలకు దాదాపు 12 లక్షల వరకు మేము పన్ను మినహాయింపు ఇవ్వడము ఇది అతిపెద్ద గెలుపుగా మేము ఈరోజు పేర్కొంటున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేవలం అధికారం కోసం ఎప్పుడు ప్రాకులాడదు, దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, పేద ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తుంది. కాబట్టే ఈరోజు భారతదేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు భాజపా జెండా ఎగరవేశాం. గతంలో భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా మేము జెండా ఎగరవేశాం. సో ముందుగా ప్రజలకందరికీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆప్ ఓడిపోవడానికి ప్రజలకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ని, గతంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెప్పేసి చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఈరోజు గెలవలేరు, ఖచ్చితంగా ఓడిపోతారనే సమాచారం మా దగ్గర ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ మేము ఎన్నికల్లో యువ టీం, ఏపీ బీజేపీ యువ నాయకులతో ఇన్నోవేషన్ బీజేపీ మేనిఫెస్టో అంశాలతో మేము పేద మధ్య తరగతి స్థానిక ప్రజలకి అడుగున వీధిన ప్రచారం చేశాము. ఈరోజు న్యూఢిల్లీ అసెంబ్లీ 40 సెగ్మెంట్లో సందీప్ దీక్షిత్ గారు, షీలా దీక్షిత్ గారి కుమారులు, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారు, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు 2 సార్లు 2014, 2019లో ఎంపీగా పనిచేసినటువంటి పర్వేష్ వర్మ గారు, మాజీ ముఖ్యమంత్రి సాయిబ్ వర్మ గారి కుమారులు, ఆయన తరపున మేము వర్క్ చేసాము. ఆశా గారు ఈరోజు ఖచ్చితంగా పర్వేష్ వర్మ గారు కూడా ఇక్కడ ఢిల్లీలో గెలుస్తున్నారు, ఖచ్చితంగా గెలుస్తారని. అరవింద్ కేజ్రీవాల్ గారితో పాటు అతీషి గారు, అదేవిధంగా మనీష్ సిసోడియా గారు కూడా ఓడిపోతారు. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము మీడియా ముఖంగా గట్టిగా పేర్కొంటున్నాం. జంగ్పురాలో మళ్ళీ మనీష్ సిసోడియా వెనుకంజలో కొనసాగుతున్నారు, ఎందుకంటే దోబూజులాడుతున్నాయి. ఫస్ట్ రౌండ్ లో లీడ్ లో లేరు, వెనుకంజలోనే ఉన్నారు. తర్వీంద్ర అక్కడ లీడ్ లోకి వచ్చారు. సెకండ్ రౌండ్ లో మళ్ళీ ఆయన సిసోడియా ముందంజలోకి వచ్చినట్టు కనిపించింది, కానీ ఇప్పుడు మళ్ళీ వెనుకంజలోకి వెళ్లారని తెలుస్తుంది. దోబూచులాట అయితే నడుస్తోంది అటు తర్వీందర్ కి సిసోడియాకి మధ్య. ఫస్ట్ రౌండ్ లో కాస్త వెనుకంజలో ఉన్న కేజ్రీవాల్ రెండో రౌండ్ నుంచి కూడా పుంజుకున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ రౌండ్ లో వెనుకంజలో ఉన్నటువంటి సీఎం అతీషి రెండో రౌండ్ లో కాస్త పుంజుకున్నారు. ప్రెసెంట్ నౌ స్వల్ప మెజారిటీతో అయితే ఉన్నారు. రాన్ రౌండ్స్ లో అది ఆధిక్యం వైపు వెళ్తారా, లేదంటే బీజేపీ నాయకులే ముందంజలో కొనసాగుతారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రెసెంట్ 70 స్థానాల్లో 42 స్థానాల్లో లీడ్ లో అయితే బీజేపీ కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఆప్ కూడా 28 స్థానాల్లో టఫ్ ఫైట్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక్క స్థానాన్ని కూడా విడిచిపెట్టింది, అది కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేజ్రీవాల్ వర్సెస్ పర్వేష్ వర్మ మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఫస్ట్ రౌండ్ లో వెనుకంజలో ఉన్నప్పటికీ